Welcome to RSP World, the world of psychology. మీకు దెయ్యాలంటే భయమా? అసలు దెయ్యాలు ఉన్నాయా? అర్ధరాత్రి దెయ్యాలు తిరుగుతాయంటారు, నిజమేనా? ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. చాలామందికి ఏంటంటే రాత్రి అయ్యేటప్పటికి భయం. అమ్మో, బయటికి వెళ్ళాలంటే కొంతమందికి బాత్రూమ్లు బయట ఉంటాయి, కొంతమంది చీకట్లో బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, కొంతమందికి స్ట్రీట్ లైట్స్ లేకపోయినా అవతలకి వెళ్ళి రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడుతూ ఉంటారు. అమ్మో, బయటికి వెళ్తే దయ్యం పట్టుకుంటుందేమో. చాలామంది మనకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, ఏమండి మేము ఆరు బయట పడుకున్నామండి, దుప్పటి మొత్తం ముసుకేసుకున్నాను, నాకు ఒక కల్లాగా వచ్చింది, నిద్ర పడతలేదు, దయ్యాలు ఏమైనా తిరుగుతుంటాయేమో, నా మీద ఎక్కుతుంటాయేమో అనేటువంటి భయం, గొంతు పిసికేస్తుంటాయేమో అనేటువంటి భయం. చాలామందికి ఇవి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. నిజానికి దెయ్యం అనేది ఒక మూఢనమ్మకం అంతే. దెయ్యం అనేది ఒక అపోహ, దెయ్యం అనేది ఒక భయం. ఏదైతే భయం ఉందో అదే దెయ్యం. ఏంటి, ఈ దెయ్యానికి మనకి చిన్నప్పటి నుంచి కొన్ని రూపురేఖలు పెట్టారు. దెయ్యం కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని, జుట్టు విరబోసుకొని ఉంటుందని, ఆడదెయ్యం అని. మనం ఒకటి ఆలోచించండి, మీకు దెయ్యాలు అన్నప్పుడు అన్నీ ఆడదెయ్యాలే కానీ మగదెయ్యం అంటూ ఎక్కడా కనపడదు, ఎవరు చెప్పరా. ఆడదెయ్యం అంటుంటారు, ఆడవాళ్లే దెయ్యాల్లాగా తయారవుతుంటారు అంటుంటారు. మరి ఈ తేడా ఏంటో ఒకటి ఆలోచించండి. కాబట్టి మనసులో మనకున్నటువంటి భయమే దెయ్యం. అనవసరంగా చిన్నప్పటి నుంచి మనకి కథలు చెప్పడంలోనూ, చిన్నప్పుడు కథలు చెప్తుంటారు, దెయ్యాల కథలు చెప్తుంటారు, ఇంట్లో తాతయ్యలు అమ్మమ్మలు కథలు చెప్తుంటారు. అట్లాగే సినిమాలు చూస్తున్నాం, సినిమాల్లో దెయ్యాలు రూపాలు అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా పడుతుంటాయి, ఎట్లా వేధిస్తుంటాయి, ఎట్లా హింసిస్తుంటాయి అనేది చూపిస్తుంటారు. కానీ ఇదంతా అబద్ధం. సినిమాల్లో, టీవీల్లో, కథల్లో వీటన్నిటిని కూడా మనకు నూరి పోస్తున్నారు కాబట్టి మనకు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక, ఒక పాజిటివ్ ఎడ్యుకేషన్ లేక ఈ దెయ్యాలు అనేటువంటి భయంతో మనం సతమతం అవుతుంటాం. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి భయం, అమ్మో దెయ్యం అంటుంటారు. కాబట్టి బయటికి వెళ్ళాలంటే దెయ్యం, పొలాలకు వెళ్ళాలన్నా దెయ్యం, తర్వాత ఎవరూ లేనటువంటి ప్లేసుల్లో సంచరించాలన్న భయం, కొన్ని బ్రిడ్జీల కిందకి వెళ్ళాలన్న భయం, కొన్ని పాత బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాలన్న భయం. ఇవన్నీ కూడా ఏంటంటే కారణం వీళ్ళకి దెయ్యం. ఈ దెయ్యం అనేది మన మనసులోకి ప్రవేశిస్తుందని, అది తన యొక్క చేష్టలతోటి మనల్ని ఇబ్బంది పెడుతుందని, మనల్ని హింసిస్తుందని చాలామంది ఫీల్ అవుతుంటారు. అట్లాగే మనం ఇళ్ళ దగ్గర కూడా కొంతమంది చూస్తుంటాం, ఒక రకమైనటువంటి బిహేవియర్, ఇలా దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించడం. అంటే దెయ్యం లేదు, అది ఉన్నట్లుగా వీడు ప్రవర్తించడం. నేను పలాని దెయ్యాన్ని, పలానా క్యాస్ట్ దెయ్యాన్ని, పలాని పేరున్నటువంటి దెయ్యాన్ని, నిన్ను హింసిస్తాను, నువ్వు ఇచ్చెయ్యి అచ్చెయ్యి అని ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా వేధిస్తుంటుంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్తుంటారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే చీపిరి కట్టతో కొట్టడము, లేదా ఒక కటింగ్ బ్లేడ్తో చెవు పట్టుకొని తిప్పటము, ఒక కర్ర తీసుకొని కొట్టడము, లేకపోతే వెంట్రుకల్ని సీసాలో పెట్టి కట్ చేసి నీకు పోయిందని చెప్పడము, ఇట్లాంటి రకరకాల భూత వైద్యాల్లాగా చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళే కాదు ఎప్పుడైనా సరే మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ముందు ఇన్ని చదువుకున్నటువంటి కాలేజీలు ఉన్నాయి, ఈ కాలేజీల్లో ఎవరికైనా కాలేజీ అమ్మాయిలకి దెయ్యాలు పడుతున్నాయా? లేదు. ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎవరికైనా దెయ్యం పడుతుందా? పట్టదు. మరి ఎవరికి? చదువు లేనటువంటి వాళ్ళకి, సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి, ఒక ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళకే దెయ్యాలు పడుతున్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు, అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, ఏం చేస్తుంటారు. ఇదొక భాగం, హిస్టరికల్ ప్రాబ్లం ఇదంతా కూడా. ఇంకొకటి ఏంటంటే కొన్ని సైకోసిస్ ప్రాబ్లం ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి బిహేవియర్ వాళ్ళకి హాలుసినేషన్స్గా డెవలప్ అవుతుంటాయి దాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకటి సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇప్పించి వీళ్ళల్లో ఎడ్యుకేట్ చేసి, సైకో ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మందులు వాడాలి. ఇవన్నీ చేస్తే కానీ ఈ రకమైనటువంటి ప్రవర్తన పోదు. సింపుల్గా మామూలుగా హిస్టరికల్ అనుకోండి ప్రాబ్లం, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి, అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు ఉన్నాయి, ఇట్లాంటి ప్రవర్తనని డెవలప్ చేసుకున్నారనుకోండి. డెవలప్ చేసుకుంటేనే వస్తుంది. తనకేదో పెట్టినట్టు తను చెప్పలేనటువంటి విషయాలు ఆ టైంలో ఎక్స్ప్రెస్ చేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే, సైకో ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గిపోతుంటుంది. అట్లాగే సైకోసిస్ ప్రాబ్లమ్స్ అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి మందులు వాడినట్లయితే ప్రాబ్లం తగ్గిపోద్ది. కాబట్టి కౌన్సిలింగ్, మెడిసిన్ ఈ ప్రాబ్లమ్ని మనం తొలగించడానికి ఉపయోగించవచ్చు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఈ దెయ్యాలు అనేది పట్టదు. దెయ్యం అనేది అబద్ధం, మిమ్మల్ని మోసం చేయటమే, మీరు రాంగ్
థాట్, మీలో నెగిటివ్ థాట్లోకి డెవలప్ అవడం తప్ప సరైనటువంటిది నిజమైనటువంటి పద్ధతి కాదు. ఈ సినిమాలు వీటిల్లో వాటిని చూస్తే నమ్మొద్దు. మీరు ఎప్పుడైతే నమ్మకాన్ని మీ మైండ్లోంచి తీసేశారో ఇక మీకు దెయ్యం కనపడదు, లేకపోతే మీకు మీ దగ్గరికి ఆ దెయ్యం వచ్చినట్టు ఉండదు. కాబట్టి దెయ్యాల గురించి భయపడద్దు, ఎడ్యుకేట్ అవ్వండి, నేర్చుకోండి, తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి. లేదు అని మీరు అనుకుంటే మిమ్మల్ని అసలు ఏం చేయడానికి అవకాశం లేదు. మిమ్మల్ని ఏ విధంగానూ కూడా ఇబ్బందికి మనసు గురి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి దెయ్యాలు అనేవి లేవు. Please subscribe RSP World. Like, share and comment. Thank you.